Hi friends, welcome to Harvilu channel. RJUKT సెట్ 2020 మీన్స్ ఏపీ ట్రిపుల్ ఐటీకి సంబంధించినటువంటి అప్లికేషన్ తేదీ ఈ రోజు నుంచి అంటే 28వ తేదీ 10 గంటల నుంచి మొదలవబోతుందండి. సో ఇది ట్రిపుల్ ఐటీకే కాకుండా అండ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ, వెటర్నరీ యూనివర్సిటీ, దాంతోపాటుగా హార్టికల్చర్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి సీట్లను కూడా ఫిల్ చేయనుంది. దానికి సంబంధించినటువంటి డేట్స్ 28 నుంచి మొదలవుతున్నటువంటి విషయం మనకు తెలిసిందే. ఈరోజు ఉదయం 10 గంటల నుంచి దానికి సంబంధించినటువంటి అప్లికేషన్ ప్రాసెస్ అయితే మొదలవుతుంది. సో మొత్తానికైతే ఎంట్రన్స్ టెస్ట్ అనేది 28 నవంబర్, సరిగ్గా నెల రోజుల టైం ఉందండి ఇంకా. సో 28 నవంబర్ నాడు ఎగ్జామ్ అయితే ఉంటుంది, సెట్ ఎగ్జామ్ అయితే ఉంటుంది, నెల రోజుల సమయం ఉంది. సో దానికి గాను మనకు తెలిసిన విషయమే, ఒక ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఆ ఎగ్జామ్లో మన ఎస్ఎస్సికి సంబంధించినటువంటి మ్యాథ్స్, ఫిజికల్ సైన్సెస్, బయాలజికల్ సైన్సెస్ నుంచి 100 క్వశ్చన్స్ అనేవి వస్తాయి. సో దాంట్లో కీ ఏంటో మనకు తెలిసిన విషయమే మ్యాథమెటిక్స్. సో మ్యాథమెటిక్స్కు 50 మార్కులు ఉన్నాయి. సో ఇది దాదాపుగా ర్యాంక్స్ అనేది డిసైడ్ చేస్తుంది. బయోసైన్స్లో అందరూ చదువుతారు, మార్క్స్ దాదాపు చాలామందికి వస్తాయి. ఫిజికల్ సైన్సెస్ కూడా చదివే సబ్జెక్ట్ కాబట్టి దాంట్లో కూడా మార్క్స్ పొందుతారు. సో ఎవరైతే మ్యాథ్స్ను పర్ఫెక్ట్గా చేస్తారో వాళ్ళకు మంచి ర్యాంక్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇన్ కేస్ మార్క్స్ సేమ్ అయినా కూడా ర్యాంక్స్ ఒకవేళ ఇద్దరికి సేమ్ మార్క్స్ వచ్చిన ర్యాంక్ డిసైడ్ చేసేది, ఫస్ట్ చూసేది మ్యాథమెటిక్స్లో వచ్చినటువంటి మార్క్సే. మ్యాథ్స్లో ఎవరు టాప్ మార్క్స్ వస్తారో, సేమ్ మార్కులు వచ్చినప్పుడు మ్యాథ్స్లో ఎక్కువ వచ్చిన వారికి ముందు ర్యాంక్ ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి మ్యాథ్స్ అనేది అత్యంత ముఖ్యమైనది. అండ్ మ్యాథ్స్ సిలబస్ కనుక ఒకసారి చూసుకుంటే 10th క్లాస్లో ఉన్నటువంటి 14 టాపిక్స్ ఇవ్వడం జరిగింది మనకు. సో నేను ఈ రోజు నుంచి ప్రతిరోజు ఒక టాపిక్ను వివరించబోతున్నానండి. అంటే టాపిక్ అంటే మొత్తం టాపిక్లో ఉన్నటువంటి అన్ని క్వశ్చన్స్ వివరించడం అనేది కాదు, ఏ విధంగా చదవాలి అనే దాన్ని వివరించబోతున్నాను. ఒక సామెత అయితే ఉంది, గుడ్డెద్దు చేలో పడ్డట్టు అనేటువంటి ఒక సామెత ఉందండి. మీన్స్ మనము చదివేది ఎగ్జామ్ ఉంది కదా అని చెప్పేసి అన్ని చదువుతూ ఇష్టం వచ్చినట్టు ఎటువంటి ప్రణాళిక లేకుండా చదవడం అనేది గుడ్డెద్దు చేలో పడ్డట్టు. ఇష్టం వచ్చినట్టు అది ఎటుపోతుందో ఏమో దానికి తెలియదు. సో మనము చదవాలంటే ఒక ప్రణాళికతో ఉండాలి. ప్రణాళిక ప్రకారం చదివితేనే మనము ముందుకెళ్ళగలుగుతాము అండ్ మంచి స్కోర్ చేయగలుగుతాము. సో ఫస్ట్ మనం క్వశ్చన్ పేపర్ను అనాలిసిస్ చేయాలి. ఏ విధంగా క్వశ్చన్స్ వస్తాయి, ఒక టాపిక్ తీసుకుంటే ఆ టాపిక్లో ముఖ్యమైనటువంటి అంశాలు ఏంటి అండ్ దాంతోపాటుగా ప్రశ్న ఏ విధంగా రావచ్చు అనే ఆ పల్స్ కనుక మనం పట్టుకుంటే మనము ఈజీగా ఎగ్జామ్లో ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయొచ్చు అండి. సో ఇది మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కాబట్టి అన్ని 1 మార్క్ బిట్సే కాబట్టి మనము కొద్దిగా తెలివిగా వ్యవహరించి ప్రిపేర్ కావాల్సి ఉంటుందండి. సో ఈ వీడియోలో నేను ఈ రోజు నుంచి వచ్చేటువంటి వీడియోలో ప్రతిరోజు ఒక టాపిక్ గురించి, అందులో ముఖ్యమైనటువంటి అంశాలు ఏంటి, ప్రశ్నలు ఏ విధంగా రావచ్చు గురించి కొంచెం షార్ట్గా వివరిస్తాను. ఇది మీకు తప్పనిసరిగా హెల్ప్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. సో అంతకంటే ముందు ఒక మిత్రులకు ఒక చిన్న విన్నపము, ఇంకా ఎవరైనా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్టయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది తప్పకుండా మీకు ఉపయోగపడుతుంది వీడియో. ఇక డైరెక్ట్ పాయింట్లోకి వద్దాం. సో ఇక మ్యాథ్స్ కనుక చూస్తే మొత్తం టోటల్ 14 టాపిక్స్ ఉన్నాయి, మనకు తెలిసిన విషయమే. సో ఈ 14 టాపిక్స్ నుంచి మొత్తంగా మనకు ఒక 50 క్వశ్చన్స్ వస్తాయి. అంటే ఈచ్ టాపిక్ 3 to 4 క్వశ్చన్స్ అయితే కంపల్సరీ వస్తాయి. మినిమం 3 క్వశ్చన్స్ వస్తాయి ఒక టాపిక్ నుంచి, మ్యాక్సిమం 4 వరకు రావచ్చు. సో కొన్నిటి నుంచి 2 క్వశ్చన్స్ ఇచ్చి, చిన్న టాపిక్ అయితే 2 క్వశ్చన్స్ ఇచ్చి, ఇంకో కొద్దిగా పెద్ద టాపిక్ మార్క్స్ అయితే పెంచవచ్చు. సో దాంట్లో భాగంగా మనం ఈరోజు వాస్తవ సంఖ్యలకు సంబంధించినటువంటి మెయిన్ టాపిక్స్ ఏంటో ఒకసారి మనం పరిశీలిద్దాము. ఇందులో ముఖ్యమైనటువంటి టాపిక్స్ ఒక 5 నేను మెన్షన్ చేశానండి. ఫస్ట్ది యూక్లిడ్ భాగహార న్యాయం, సో యూక్లిడ్ లెమ్మా అని చెప్పేసి. అండ్ సెకండ్ది ప్రాథమిక అంకగణిత సిద్ధాంతము, మనకు తెలిసిందే. దీంట్లో కాసాగు, గాసాక లేక గాసబా గురించి ఉంటుంది. అండ్ థర్డ్ వన్ అకర్ణీయ సంఖ్యలు, దశాంశ రూపాలని. ఫోర్త్ వన్ కరణీయ సంఖ్యలు. ఫిఫ్త్ వన్ అండ్ మెయిన్ టాపిక్ లాగరిథం, సంవర్గమానాల గురించి. కనీసం 2 క్వశ్చన్స్ వచ్చేటువంటి అవకాశాలు అయితే ఇందులో నుంచి ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఒక్కొక్క టాపిక్ వారిగా చూద్దాము. ముందు మనము యూక్లిడ్ భాగహార న్యాయం కనుక చూసినట్టయితే ఇది ఏం చెప్తుంది అంటే, a = bq + r 0 <r r b అయ్యే విధంగా a మరియు b జతలకు అనుగుణంగా q మరియు rలు ఏకైక పూర్ణ సంఖ్యలు వ్యవస్థితం అవుతాయి అని చెప్పేసి అంటుంది. సో మనకు పూర్ణ సంఖ్యలు అంటే ఏంటో తెలుసు. పూర్ణ సంఖ్యలు అంటే ధన సంఖ్యలు, రుణ సంఖ్యలు, 0 ఈ మూడింటిని కలిపి పూర్ణ సంఖ్యలు అంటారు అని చెప్పేసి మనకు తెలుసు. బట్ ఇక్కడ యూక్లిడ్ సిద్ధాంతం అనేది ఈ క్లాస్లో మటుకు ధనపూర్ణ సంఖ్యలకు మాత్రమే
వర్తిస్తుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ధన పూర్ణ సంఖ్యలు మీన్స్ ధన సంఖ్యలు అని చెప్పేసి మనకు తెలిసిన విషయమే. సో ఇక్కడ a ఈక్వల్ టు bq ప్లస్ ఆర్ 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ లెస్ దాన్ బి అయ్యే విధంగా ఏ బిలకు అనుగుణంగా క్యూ మరియు ఆర్లు ఏకైక పూర్ణ సంఖ్యలుగా వ్యవస్థితం అవుతాయి. అయితే దీంట్లో మరి క్వశ్చన్స్ ఏ విధంగా రావచ్చు అంటే ఇక్కడ క్యూ మరియు ఆర్లు ఏంటి అనేటువంటి క్వశ్చన్ ఫ్రేమ్ రావచ్చు. ఇందులో డైరెక్ట్ క్వశ్చన్ క్యూ మరియు ఆర్లు ఏంటి, ధనపూర్ణ సంఖ్యలా లేక కరణీయ సంఖ్యలా అకరణీయ సంఖ్యలా అని చెప్పేసి అడగవచ్చు. సో ఇవి క్యూ మరియు ఆర్లు ధనపూర్ణ సంఖ్యలు. ఇందులో డైరెక్ట్ బేసిక్ క్వశ్చన్ అండి ఇది, క్యూ మరియు ఆర్లు ధనపూర్ణ సంఖ్యలు అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్. సో ఇక్కడ మనకు ఏ బి క్యూ అండ్ రిమైండర్ ఆర్ ఈ విధంగా ఉంటుంది. సో ఇది భాగించబడేది, ఇది భాగించేది, ఇది భాగఫలం, ఇది శేషం. ఓకే, సో దీంట్లో క్వశ్చన్స్ వచ్చేటువంటి అవకాశాలు కొద్దిగా తక్కువనే, వస్తే డైరెక్ట్ క్వశ్చన్ రావచ్చు. లేకుంటే దీనిపైన ఎక్సర్సైజ్లో మనకు ఫస్ట్ ఎక్సర్సైజ్లో కొన్ని క్వశ్చన్స్ అయితే ఉన్నాయండి. అవి ఏంటి అంటే క్యూ ఏదైనా పూర్ణ సంఖ్య అయినప్పుడు ప్రతి ధన బేసి పూర్ణ సంఖ్య ఈ విధంగా ఉంటుందని చూపండి అని, లేకుంటే వర్గము ఈ విధంగా ఉంటుందని చూపండి, ఘనము ఈ విధంగా ఉంటుందని చూపండి అని చెప్పేసి ఇవి లాంగ్ క్వశ్చన్స్. మనకు తెలుసు ఎగ్జామ్స్లో ఇవి లాంగ్ క్వశ్చన్స్ రూపంలో ఉంటాయి. మరి ఈ క్వశ్చన్ మనకు 1 మార్కుకి ఏ విధంగా వస్తుంది అంటే క్యూ ఏ విధంగా ఉంటుందంటే ఇక్కడ క్యూ ఏదైనా పూర్ణ సంఖ్య అయినా క్రింది వాటిలో ధన బేసి సంఖ్యలు ఏవి అని ఇచ్చి కొనుక్కు 3 ఆప్షన్స్ ఇస్తాడు. అప్పుడు మనము లెక్క మొత్తం మొదటి నుంచి చేసుకుంటూ వెళ్ళకండి. క్యూ ఏదైనా పూర్ణ సంఖ్య ధన పూర్ణ సంఖ్య అన్నాడు కాబట్టి క్యూ ప్లేస్లో ఒక విలువను ప్రతిక్షేపించి చూడండి. క్యూ ప్లేస్లో ఏదైనా ఒక విలువను ప్రతిక్షేపించి చూడండి. ఇక్కడ తను ఏమన్నాడు అంటే 6q+1 అనేటువంటి ఒకటి ఇచ్చాడు కాబట్టి 6q+1 క్యూ ప్లేస్లో ఏదైనా ఒక విలువ ప్రతిక్షేపిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 1 ప్రతిక్షేపిస్తున్నాం అనుకోండి, 6 1 6 + 1 = 7. సో బేస్ సంఖ్య వచ్చింది. అలా కాకుండా ఇంకొక ఆప్షన్ ఇచ్చారు అనుకోండి 6q+2 అండ్ 6q+4 అని చెప్పేసి రకరకాల ఆప్షన్స్ ఇచ్చి నన్ ఆఫ్ ది అబవ్ 5 ఏవి కావు అని చెప్పేసి ఇచ్చాడు అనుకోండి, అప్పుడు మనకు ఆ కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది 6q+1. సో ఈ విధంగా ప్రతిక్షేపించి చూసుకోవాలి, ఏదో ఒక నంబర్ను ప్రతిక్షేపించి చూసుకోవాలి. ఇక్కడ కనుక మనం 1 ప్రతిక్షేపించినాం అనుకోండి 6 1 6 + 2 8. ఇక్కడ కూడా 1 ప్రతిక్షేపించామనుకోండి 6 1 6 + 4 10. సో ఇవన్నీ కూడా సరి సంఖ్యలు. ఇక్కడ మనకు బేస్ సంఖ్య వచ్చేది ఒకటే కాబట్టి ఈ రకంగా మనము ఆన్సర్ టు క్వశ్చన్ ఇటువంటి వాటికి వెళ్ళాల్సి ఉంటుంది. యూక్లిడ్లో మనము ఆన్సర్ టు క్వశ్చన్ను వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇందులో ఇచ్చేటివి ముఖ్యంగా ఇవి మాత్రమే ఇస్తారు. ఈ 3 క్వశ్చన్స్ నుంచే వస్తే రావచ్చు. సో ఘనం ఏది అవుతుంది, మనం ఇందులో ఎం ప్లేస్లో ఏదో ఒక విలువను ప్రతిక్షేపించి చూసుకోవాలి. చూస్తే మనకు అది ఘనం అవుతుందో కాదో తెలుస్తుంది, ఘన సంఖ్య అవుతుందో కాదో తెలుస్తుంది. వర్గ సంఖ్య సో ఇక్కడ చూసుకోవాలి, ప్రతిక్షేపించి చూసుకోవాలి, వర్గ సంఖ్య ఉంటుందో లేదో మనకి ఈజీగా తెలుస్తుంది. అండ్ ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ కనుక చూసినట్టయితే యూక్లిడ్ భాగహార శేష విధి ఆధారంగా గాసాబా కనుక్కోండి అంటే మనం వాళ్ళు చూస్తున్నాడు గాసాబాని ఏ పద్ధతిలో కనుక్కుంటారని చెప్పేసి అక్కడ క్లియర్గా మనం ఆన్సర్ రాయాల్సిన అవసరం లేదు. కాబట్టి మనం ఏ పద్ధతిలో అయినా గాసాబా కనుక్కోవచ్చు. మనకు తెలిసిన పద్ధతి భాగహార పద్ధతి ఈజీగా వస్తుంది. సో ఆ విధంగా మనము కనుక్కోవచ్చు. ఇది ఫస్ట్ ఏది యూక్లిడ్కి సంబంధించినటువంటి ఫస్ట్. సో ఇంతకంటే మించి ఇందులో యూక్లిడ్లో ఏమీ క్వశ్చన్స్ రావు. ఇక సెకండ్ టాపిక్ మనం ఇంతకుముందు అనుకున్నాము అంకగణిత ప్రాథమిక సిద్ధాంతం. సో ఏం చెప్తుంది అంకగణిత ప్రాథమిక సిద్ధాంతం అంటే ప్రతి సంయుక్త సంఖ్యను ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాయవచ్చు. ప్రధాన కారణాంకాల క్రమం ఏమైనప్పటికీ కూడా కారణాంకాల లబ్ధం ఏకైకము. మీన్స్ ఏ సంయుక్త సంఖ్య తీసుకున్నా సరే. సో సంయుక్త సంఖ్య అంటే ఏంటి మీకు తెలిసింది అనుకుంటాను. సంయుక్త సంఖ్య అని దేనిని అంటాము అంటే కనీసం ఎన్ని ఉండాలి సంయుక్త సంఖ్యకు కారణాంకాలు, కనీసం 3 కారణాంకాలు ఉండాలి సంయుక్త సంఖ్యకు. 1ని కనుక చూసుకుంటే 1కి 1 × 1 అనే కారణాంకాలుగా రాయొచ్చు. దీనికి ఒకటే కారణాంకం ఉంది కాబట్టి ఇది సంయుక్త సంఖ్య కాదు. 2 తీసుకుంటే 1 × 2 అనే 2 కారణాంకాలు ఉంటాయి కాబట్టి ఇది ప్రధాన సంఖ్య. 3 తీసుకుంటే 1 × 3 అనే 2 వేరువేరు కారణాంకాలు రెండే ఉంటాయి కాబట్టి ఇది కూడా ప్రధాన సంఖ్యనే. ఇక 4 తీసుకుంటే 1 × 4 2 × 2 అనే 3 కారణాంకాలు ఉంటాయి కాబట్టి ఇది మొదటి సంయుక్త సంఖ్య. మనకు తెలిసిన విషయం మీకు చాలామందికి తెలుసు, సంయుక్త సంఖ్య అంటే ఏంటో మీకు తెలుసు. సో సంయుక్త సంఖ్య అంటే కనీసం 3 కారణాంకాలు ఉండాలి. సో 1కి ఒకటే కారణాంకం ఉంది. సో ప్రధాన సంఖ్య కావాలంటే కనీసం 2 కారణాంకాలు ఉండాలి. ఓకే, 2 కారణాంకాలు, కనీసం 2 కాదు 2 కారణాంకాలు ఉండాలి. అండ్ సంయుక్త సంఖ్య కావాలి అంటే కనీసం 3 కారణాంకాలు ఉండాలి. ఓకే, సో ఇక్కడ ప్రతి సంయుక్త సంఖ్య ఏ సంయుక్త సంఖ్య అయినా తీసుకోండి దాన్ని ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాయొచ్చు. ఏ విధంగా రాస్తాము 2 6 2 3. సో 12ను మనం 2
ఇంటూ 2 ఇంటూ 3 అనే ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాయొచ్చు. సో ఇది అంకగణిత ప్రాథమిక సిద్ధాంతం. మరి దీని నుంచి క్వశ్చన్స్ ఏమొస్తాయి అంటే, దీని నుంచి వచ్చేటువంటి క్వశ్చన్స్ ఏంటి అంటే, మనకు కాసాగు అండ్ గాసాక వీటిపైన మనకు క్వశ్చన్స్ అనేటివి వస్తాయి. ఏంటి కాసాగు అంటే, మనకు తెలుసు కాసాగు చేసే పద్ధతి. 12, 18ల కాసాగు అంటే ఏ విధంగా చేస్తాము? 2 6 12, 2 9 18 అండ్ 3 2 6, 3 3 9. కాసాగు 2 ముళ్ళ 6 2 12 ముళ్ళ 36. దీని కాసాగు ఎంత మనకు? 36. కానీ ఇక్కడ ప్రాథమిక అనుపాత సిద్ధాంతం ప్రకారం, ఈ అంకగణిత ప్రాథమిక సిద్ధాంతం ప్రకారము 12, 18ల కాసాగుని ఏ విధంగా చేయాలి అంటే, 12 యొక్క ప్రధాన కారణాంకాలు ఇంతకుముందే చెప్పుకున్నాము, 2 ఇంటూ 2 ఇంటూ 3. దీన్ని ఘాత రూపంలో రాస్తే 2 స్క్వేర్ ఇంటూ 3 ఘాతం 1. అండ్ 18ని కనుక మనము కారణాంకాలుగా విభజించుకుంటే 2 9 3 3 ఈ విధంగా ఉంటుంది. మీన్స్ 2 ఇంటూ 3 ఇంటూ 3 మీన్స్ 2 పవర్ 1 3 స్క్వేర్. మరి పుస్తకంలో ఇచ్చినటువంటి దాని ప్రకారం కాసాగు అంటే ఏంటి అంటే, అన్ని కారణాంకాలు అంటే రెండింటికి ఉన్నటువంటి అన్ని కారణాంకాలు ఏమేమి ఉన్నాయి? అన్ని కారణాంకాలు రెండే ఉన్నాయి, 2 ఉంది 3 ఉంది. సో వీటి యొక్క గరిష్ట ఘాతాలు. ఓకే, అన్ని కారణాంకాల యొక్క గరిష్ట ఘాతాలు. అన్ని కారణాంకాలు 2 యొక్క గరిష్ట ఘాతం ఎంత ఉంది? ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 1 ఉంది. గరిష్ట ఘాతం 2 కాబట్టి 2. ఇక్కడ 3 ఉంది, 3 ఉంది. గరిష్ట ఘాతం ఎంత ఉంది? 2. కాబట్టి కాసాగు ఇదే. ఇంతకు మించి ఇంకా వేరే ఏమైనా కారణాంకాలు ఉంటే వాటిని కూడా రాయాలి. సో ఇక్కడ రాస్తే దీన్ని సింప్లిఫై చేస్తే 2 స్క్వేర్ అంటే 4, 3 స్క్వేర్ అంటే 9, 9 4 36. ఈ విధంగా మనం కాసాగు కనుక్కుంటాం. మరి దీంట్లోనే గాసాక ఏ విధంగా కనుక్కుంటాం? గాసాక అంటే పుస్తకంలో ఇచ్చిన నిర్వచనం ఏం చెప్తుంది అంటే, సామాన్య కారణాంకాలు అంటే రెండిట్లలో ఉండాలి. ఏమున్నాయి? 2 ఉంది, 3 ఉంది. వీటి యొక్క కనిష్ట ఘాతాలు అంటుంది. కనిష్ట ఘాతాలు అంటే 2 యొక్క కనిష్ట ఘాతం ఎంత ఉంది? ఇది 2, ఇది 1. కనిష్ట ఘాతం 1. 3 యొక్క కనిష్ట ఘాతం ఎంత ఉంది? 1. కాబట్టి 2 ముళ్ళ 6 అనేది గాసాక. మనం ఇదే పద్ధతిలో కనుక్కోవాల్సిన అవసరం లేదు. మనకు తెలిసినటువంటి పాత పద్ధతి కాసాగు కనుక్కునే పద్ధతి ఇది. మరి గాసాబాని ఏ విధంగా కనుక్కుంటాము? 12కు 18కి అంటే చిన్న సంఖ్యను తీసుకోవాలి. 12 1 12, 6 మిగులుతుంది. అండ్ ఇక్కడ మళ్ళీ ఈ 12 తీసుకొచ్చి ఇక్కడ వేసుకోవాలి. 6 2 12. సో ఇక్కడ దేంతో భాగించినప్పుడు శేషం 0 వచ్చింది, 6తో భాగించినప్పుడు శేషం 0 వచ్చింది. కాబట్టి ఈ రెండింటి యొక్క గాసాక లేదా గాసాబా అనేది 6. ఈ విధంగా మనం సింపుల్గా కనుక్కోవచ్చు. ఇటువంటి సింపుల్ క్వశ్చన్స్ రావడం కొద్దిగా కష్టమే, అరుదే. కానీ ఎటువంటి క్వశ్చన్స్ వస్తాయంటే, మనకి ఇందులో కాసాగు ఇంటూ గాసాబా ఈక్వల్స్ టు 2 సంఖ్యల లబ్ధం. 2 సంఖ్యల లబ్ధం అనే సూత్రం మనకు ఒకటి తెలుసు. ఓకే, తను ఇస్తాడు ఏమని? 2 సంఖ్యల కాసాగు, ఇంతకుముందు ప్రాబ్లంలో మనం చేసింది 36, అండ్ గాసాక ఇంతకుముందు చేసిన దాంట్లో 6, ఒక సంఖ్య 12 అయిన రెండవ సంఖ్య ఎంత అని అంటాడు. సో సింపుల్గా మనం ఏం చేస్తాం? దానికి ఈ సూత్రంలో ప్రతిక్షేపించాలి. కాసాగు ఎంత ఇచ్చాడు? 36. గాసాబా ఎంత ఇచ్చాడు? 6. 2 సంఖ్యల లబ్ధం అంటే రెండిట్లో ఒక సంఖ్య 12, రెండో సంఖ్య ఏదో తెలియదు కాబట్టి ఏనో బియో ఏదో ఒకటి అనుకోండి. ఓకే, దీన్ని ట్రాన్స్పోజ్ చేస్తే 36 × 6 12 ఇటు వస్తే భాగించబడుతుంది కాబట్టి 12 1 12, 12 3 36. సో b ఈక్వల్స్ టు 3 6 18. సో మనం ఇంతకుముందు తీసుకున్న సమస్యలో రెండో సంఖ్య 18. సో ఇటువంటి దానిపైన క్వశ్చన్స్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి ఈ అంకగణిత ప్రాథమిక సిద్ధాంతం పైన. లేకుంటే డైరెక్ట్గా కాసాగు ఎంత, గాసాబా ఎంత అని ఇవ్వచ్చు. ఏ రకంగా ఇవ్వచ్చు? ఓ 2 సంఖ్యలు ఇచ్చి వీటి కాసాగు గాసాబాలు వరుసగా అంటాడు. కాసాగు గాసాకాలు వరుసగా చెప్పండి అంటాడు. వరుసగా అంటే ఇప్పుడు ఇంతకుముందు సమస్యలో కాసాగు ఎంత ఉంది? 36. గాసాక ఎంత ఉంది? 6. ఇది మొదటి ఆప్షన్. 36 6 6 36, లేక 10 12, లేక ఇంకోటి ఇస్తాడు పైవేవి కావు అంటాడు. సో మనకు ఇవి రెండిట్లలో సందిగ్ధం. మొదట ఏమడిగాడు? కాసాగు గాసాకాలు వరుసగా చెప్పమన్నాడు. సో ఫస్ట్ మనం కాసాగు ఎంచుకోవాలి, తర్వాత గాసాక. కాబట్టి ఆన్సర్ ఈజ్ 1. ఈ రకంగా కన్ఫ్యూజ్ చేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. మొత్తానికైతే ఈ అంకగణిత ప్రాథమిక సిద్ధాంతం నుంచి ఇంతకు మించి క్వశ్చన్స్ అయితే రాకపోవచ్చు. ఎక్సర్సైజ్ 1.2లో థర్డ్ క్వశ్చన్ కనుక ఒకసారి చూసుకుంటే, మనము n ఒక సహజ సంఖ్య అయినా 6n 0తో అంతమవునో కాదో సరే చూడండి. సో ఇది చాలా ముఖ్యమైనటువంటి క్వశ్చన్. ఈ 0తో అంతమవడం అనేది అత్యంత ముఖ్యమైనటువంటి క్వశ్చన్. ఒక సంఖ్య 0తో అంతం కావాలంటే దాని కారణాంకాలలో తప్పనిసరిగా 2 5 అనే 2 సంఖ్యలు ఉంటేనే అది 0తో అంతమవుతుంది. ఎగ్జాంపుల్ 6n.
ఇక్కడ ఎన్ ప్లేస్లో ఏది తీసుకున్నా సరే ఇది సున్నాతో అంతం కాదు. ఎందుకు అంటారా, ఆరు యొక్క కారణాంకాలు 2, 3, ఇందులో 5 లేదు కాబట్టి ఇది సున్నాతో అసలే అంతం కాదు. కావాలంటే మీరు చెక్ చేసుకొని చూసుకోవచ్చు. 6 పవర్ 2 ఉన్నదనుకోండి 36. సో ఈ విధంగా ఉంటుంది. అండ్ దీనిపైన ఇంకొక క్వశ్చన్ కూడా ఉంది. ఒకట్ల స్థానంలోని అంకె ఏది అని అడుగుతున్నాడు. ఇక్కడ ఒకట్ల స్థానంలోని అంకె 6 పవర్ ఎన్ ఒకట్ల స్థానంలోని అంకె. సో 6ను ఎన్నిసార్లు గుణించినా కూడా ఒకట్ల స్థానంలో 6ఏ వస్తుంది. మరి 4 సంగతి ఏంటి? 4 పవర్ 20 ఒకట్ల స్థానంలో అంకె ఏమొస్తుంది అని చెప్పేసి అడిగాడు అనుకోండి. మనం 20 సార్లు గుణించాలంటే చాలా టైం పడుతుంది. కాబట్టి సింపుల్ ట్రిక్ దీనికి ఏంటి అంటే 4 పవర్ 1 అంటే 4, 4 స్క్వేర్ అంటే 16, 4 క్యూబ్ అంటే 64, 4 పవర్ 4 అంటే 256. సో ఇక్కడ బేసి ఉన్నప్పుడు 4 వస్తుంది, సరి ఉన్నప్పుడు ఒకట్ల స్థానంలో 6 వస్తుంది. అవి కాక వేరే రావు ఇక. కాబట్టి ఇక్కడ సరా బేసా? సరి. కాబట్టి ఒకట్ల స్థానంలో ఏమొస్తుంది? ఖచ్చితంగా 6 వస్తుంది. ఆ రకంగా. సో ఈ 2 క్వశ్చన్స్ అయితే వస్తాయి. సున్నాతో అంతం అవుతుందా కాదా, ఒకట్ల స్థానంలో ఏముంటుంది. సో సున్నాతో అంతం కావాలంటే ఆ సంఖ్య కారణాంకాల్లో తప్పనిసరిగా 2 ఉండాలి, 5 ఉండాలి. ఎగ్జాంపుల్ 5 ఉందనుకుందాం. 5 యొక్క కారణాంకాలు 1, 5. మరి సున్నాతో అంతం అవుతుందా? కాదు. 5 ఎన్నిసార్లు గుణించినా 5ఏ వస్తుంది. ఒకట్ల స్థానంలో 0 రానే రాదు. ఓకే, ఇటువంటి క్వశ్చన్స్ వస్తాయి. అండ్ ఇదే ఎక్సర్సైజ్లో సంయుక్త సంఖ్య అని చెప్పేసి ఇచ్చాడు. దీనిపైన క్వశ్చన్స్ వచ్చేటువంటి అవకాశం చాలా తక్కువనే. ఎందుకంటే సంయుక్త సంఖ్య ఏదో ఈజీగా తెలుస్తుంది మనకు. సంయుక్త సంఖ్య అంటే ఏంటి? కనీసం 3 కారణాంకాలు ఉండాలి. సో ఇక్కడ మనం ఏదో ఒకటి కామా తీస్తాము, మనకు సంయుక్త సంఖ్య తెలుస్తుంది. కాబట్టి దీనిపైన వచ్చేటువంటి అవకాశాలు తక్కువనే. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే ఇక్కడ ఆకర్ణీయ సంఖ్యలు వాటి దశాంశ రూపాలు అనేటువంటి టాపిక్ ఉంది. సో దశాంశ రూపాలు మనకు ఈజీగా రాయొచ్చు ఏ విధంగా ఉంటుందో. సో ఒకటి కనుక మనం చూసినట్టయితే ఇక్కడ 0.375 ఉంది. దీని యొక్క దశాంశ రూపం అంటే ఏంటి? ఉన్న సంఖ్యలు రాసుకోవాలి. ఇక్కడ పాయింట్ తర్వాత ఎన్ని అంకెలు ఉన్నాయి? 3 అంకెలు ఉన్నాయి, 3 సున్నాలు, దాని ముందు ఒకటి వేసుకుంటే ఇది దశాంశ రూపం. దీన్ని భాగించి చూసుకుంటే సరిపోతుంది. ఓకే, ఇటువంటిది దశాంశ రూపము. అండ్ దీంట్లో ఇంకొకటి చిన్నగా ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ సిద్ధాంతం 1.3 ఏం చెప్తుందంటే ఎక్స్ అనేది ఒక అకర్ణీయ సంఖ్య మరియు దీని దశాంశ రూపం ఒక అంతమయ్యే దశాంశం. అంతమయ్యే దశాంశం గురించి చెప్తుంది. ఇక్కడ అంతమయ్యే దశాంశం అంటే ఏంటి? 0.375. ఇది అంతమైపోయింది ఇక్కడికి. ఓకే, మరి ఆవర్తనమయ్యే దశాంశం అని ఒకటి ఉంటుంది. ఏముంటుంది ఆవర్తనం అయితే? ఇక్కడ 5 అనేది ఆవర్తనం అవుతుంది. మరి అంతం కాదు, ఆవర్తనం కాదు అంటే అవి ఏం సంఖ్యలు అంటారు? వాటిని కరణీయ సంఖ్యలు అని చెప్పేసి అంటారని మనం ఇదివరకే నేర్చుకున్నాము. సో ఒక దశాంశము అంతం అవుతుందో లేదో మనం ఈజీగా చెప్పేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 26/15 ఉందనుకోండి. ఇది అంతం అవుతుందా కాదా అంటే దీంట్లో ఉన్నటువంటి హారం ఆధారంగా మనం చెప్పొచ్చు. హారం ఎంత? 15. దీనికి కారణాంకాలు ఏంటి? ప్రధాన కారణాంకాలు 5, 3. సో ప్రధాన కారణాంకంలో 5 ఉంది కాబట్టి ఇది అంతమవుతుంది అంతే. మరి ఏమేమి ఉంటే అంతమవుతుంది ప్రధాన కారణాంకాలలో? ప్రధాన కారణాంకాల్లో ఒక సంఖ్య యొక్క ప్రధాన కారణాంకాల్లో 2, 5 లేదా 2 మరియు 5 ఇవి ఉంటేనే అంతమవుతుంది. మరి అలా కాకుండా 6/3 అంతమవుతుంది కదా. 3 2 6 అంతమవుతుంది కదా. 6/3 అనేది భిన్నం కాదు. సో ఎందుకు కాదు అంటే సో దీనికి ఉమ్మడి కారణాంకాలు ఉన్నాయి. 6కు కారణాంకాలు 3 2, 3కి కారణాంకాలు 3 1. ఈ విధంగా ఉమ్మడి కారణాంకాలు ఉంటే దాన్ని భిన్నము అనము. సో ఉమ్మడి కారణాంకాలు లేనటువంటి సంఖ్యలు ఎగ్జాంపుల్ 26/15 ఈ రకంగా లేనటువంటి దాన్నే సూక్ష్మ రూపంలో ఉన్నటువంటి దాన్నే మనము భిన్నము అంటారని మనకు తెలిసిన విషయమే. సో ఈ రకంగా ఒక సంఖ్య యొక్క హారాన్ని చూడాలి. ఒక సంఖ్య ఇస్తారు. సో ఏ విధంగా ఇస్తారు? దీనిపైన క్వశ్చన్ క్రింది వాటిలో అంతమయ్యే దశాంశము అని అంటాడు. ఒక 4 ఆప్షన్స్ ఇస్తాడు. మీరు గమనించాల్సింది ఏంటి? హారాన్ని గమనించాలి. సో హారం ఒకదానికి 25 ఉందనుకోండి, 5 × 5. సో హారం యొక్క కారణాంకాల్లో 5 ఉంది కాబట్టి అంతమైపోతుంది అంతే సింపుల్గా. సో ఇటువంటి క్వశ్చన్స్ అయితే వస్తాయి. అది ఎక్సర్సైజ్ మనకు 1.3లో క్లియర్గా మెన్షన్ చేయబడి ఉంది. అండ్ నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ఇక్కడ కరణీయ సంఖ్యలు. సో దీంట్లో వచ్చేటువంటి టాపిక్స్ దాదాపుగా ఏమి ఇస్తారంటే క్రింది వాటిలో కరణీయ సంఖ్య ఏది అని అంటాడు. సో కరణీయ సంఖ్యను మనం ఏ విధంగా గుర్తించవచ్చు? మనకు తెలిసిన విషయం ఏంటంటే కరణీయ సంఖ్యలు √2, √3, √5 అండ్ √9. కరణీయ సంఖ్యనా ఇది? కాదు ఇది. ఓకే, మనకు తెలుసు ఎటువంటి కరణీయ సంఖ్యలు మనకు తెలుసు. సో దాన్ని ఇప్పుడు చెప్పాలంటే అదో టాపిక్ అవుతుంది. సో జస్ట్ మీరు వినండి ఇంతే. సో ఇక్కడ కరణీయ సంఖ్యలు ఏంటో మనకు తెలుసు. అండ్ ఇక్కడ ఈ విధంగా ఇస్తాడు 4 + √2.
3 మైనస్ రూట్ 5. ఇవి మరి కర్ణీయ సంఖ్యలు అవుతాయా కాదా, ఏ విధంగా చెప్పగలుగుతాము అంటే మనకు 9th క్లాస్లో ఆల్రెడీ దీని గురించి ఉంది. ఓకే, ఒక 2 కరణీయ సంఖ్యల మొత్తము కూడా కరణీయ సంఖ్యనే. ఒక అకరణీయ సంఖ్య ప్లస్ ఒక కరణీయ సంఖ్య మొత్తం కూడా కరణీయ సంఖ్యనే, అండ్ భేదం కూడా కరణీయ సంఖ్యనే. ఓకే, 2 కరణీయ సంఖ్యల మొత్తము కరణీయ సంఖ్యనే, 2 కరణీయ సంఖ్యల భేదము కరణీయ సంఖ్యనే, లేదా ఒక అకరణీయ సంఖ్య మరొక కరణీయ సంఖ్యల మొత్తము కానీ భేదం కానీ కరణీయ సంఖ్యలు, అంటే ఇవి 2 కరణీయ సంఖ్యలే అని అర్థం. మరి లబ్ధం సంగతి ఏంటి అంటే 2 కరణీయ సంఖ్యల లబ్ధము ఎల్లప్పుడూ కూడా కరణీయ సంఖ్య కాకపోవచ్చు. ఎగ్జాంపుల్ ఏంటి, √2 × √8 ఏమవుతుంది, √16 అవుతుంది, మీన్స్ 4. కాబట్టి ఇది అకరణీయ సంఖ్య. అంటే 2 కరణీయ సంఖ్యల లబ్ధము కావచ్చు భేదం కావచ్చు ఎల్లప్పుడూ కరణీయ సంఖ్య కాదు. సో దీనిపైన క్వశ్చన్స్ రావచ్చు డైరెక్ట్. ఏమని స్టేట్మెంట్స్ ఇవ్వచ్చు, ఏమని క్రింది వాటిలో ఏది సత్యము. 1వది 2 కరణీయ సంఖ్యల లబ్ధం కరణీయ సంఖ్య. 2వది 2 కరణీయ సంఖ్యల భేదం కరణీయ సంఖ్య. 3వది 2 కరణీయ సంఖ్యల మొత్తం కరణీయ సంఖ్య. సో ఈ రకంగా క్వశ్చన్స్ అయితే రావచ్చు. దాంట్లో మీరు ఆన్సర్ను గుర్తించాల్సి ఉంటుంది. సో దానికంటే ఎక్కువగా ఈ కరణీయ సంఖ్యకు సంబంధించినటువంటి టాపిక్లో ఏమైతే క్వశ్చన్స్ రాకపోవచ్చు. ఇందులో ఒక 3-4 క్వశ్చన్స్ ఉన్నాయి. సో వీటి నుంచి ఈ క్వశ్చన్స్ మనకి ఏ విధంగా ఫ్రేమ్ కావు. సో చివరి టాపిక్ ఇక సంవర్గమానాలు. ఇది చాలా ముఖ్యమైనటువంటి టాపిక్, సంవర్గమానాల టాపిక్. సో మనకు తెలుసు సంవర్గమానాల గురించి ఒకసారి చిన్నగా నేను వివరిస్తాను. ఇక్కడ a⁴x=n అయినా దీని లాగరిథం రూపం ఏంటి, సంవర్గమాన రూపం ఏంటి అంటే log n బేస్ a = x. log n బేస్ a = x. సో దీని ఒక ఉదాహరణ ద్వారా చూస్తే 2³ మనకు తెలుసు 2 3 సార్లు గుణిస్తే 8 వస్తుంది. దీనికి మనకు సంవర్గమాన రూపం ఏంటంటే లాగ్, ఇక్కడ బేస్ ఏముంది 2, ఇక్కడ కూడా బేస్ అదే అవుతుంది. సో దాని ఆన్సర్ ఏంటి 8 = 3. ఇది దీనికి సంబంధించినటువంటి సంవర్గమాన రూపం. సో ఈ విధంగా క్రాస్ ఉంటుంది, ఈ బేస్ ఇక్కడి బేస్ అవుతుంది, ఇది ఆన్సర్ అవుతుంది. సో ఈ రకంగా మనము సంవర్గమానాన్ని చూడవచ్చు. సో దీనిపైన డైరెక్ట్ క్వశ్చన్ రావచ్చు, ఇటువంటి క్వశ్చన్ డైరెక్ట్ క్వశ్చన్ రావచ్చు, యొక్క సంవర్గమాన రూపం ఏంటి. సో మనకు తెలిసిందే. అండ్ దీంట్లో కొన్ని మనకు సూత్రాలు అయితే ఉన్నాయి. log xy = log x + log y, అండ్ log బేస్ ఉంటుంది వేరే, x/y = log x - log y, అండ్ ఇంకోటి తెలుసు మనకు log x⁴n = n log x. సో వీటిపైన క్వశ్చన్స్, ఈ మూడింటిపైన క్వశ్చన్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి. అది మనకు తెలుసు, ఎక్సర్సైజ్లో ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి చాలా క్వశ్చన్స్ మనకు ఎక్సర్సైజ్ 1.5లో ఉన్నాయి. log 25 విలువలు కనుక్కోండి అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఒక్కొక్కటి నేను చెప్తూ వెళ్తాను, మీరు వినండి. సో ఇక్కడ log 25 = x అనుకుంటే, సో దీన్ని ఇది సంవర్గమాన రూపంలో ఉంది, దీన్ని మనం ఘాతాంక రూపంలోకి మార్చితే దీని విలువ తెలుస్తుంది. సో ఇక్కడ ఉన్నటువంటి బేసే నెక్స్ట్ కూడా బేస్ అవుతుంది. కాబట్టి 5 = 25 x, 5 = 25 x. సో ఇక్కడ మనకు 5⁴1 25ను 5² అని రాసుకోవచ్చు. దెన్ హియర్ 1 = 2x, x = 1/2. సింపుల్. సో x = 1/2 మీన్స్ x అంటే ఇక్కడ మనం log 25 అనుకున్నాం కాబట్టి దీని విలువ 1/2. ఈ విధంగా సింపుల్గా లాగారిథంను ఈ రకంగా ఘాతాంక రూపంలోకి మార్చి విలువ కనుక్కోవచ్చు. ఇటువంటి దానిపైన క్వశ్చన్ వచ్చేటువంటి అవకాశము పుష్కలంగా ఉంది. అండ్ దాంతోపాటుగా సెకండ్ టాపిక్, ఇక్కడ సెకండ్ కనుక చూసుకుంటే log 2 + log 5. సో ఇది సూత్ర రూపంలో ఉంది కాబట్టి log 2 × 5 మీన్స్ log 10. సో మనకు తెలుసు లాగ్ బేస్ ఏం లేకపోతే 10 బేస్ ఉన్నట్టే, లాగ్ బేస్ ఇది సేమ్గా ఉందనుకోండి, దాని విలువ 1. ఓకే, ఆ రకంగా ఇటువంటి వాటిని మనం కనుక్కోవచ్చు. అండ్ ఇక్కడ మనకు 8th క్వశ్చన్ లాంటి నుంచి ఎక్కువగా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అదేంటో ఒకసారి మనం పరిశీలించినట్టయితే లాగ్ బేస్ 2/3 8/27. సో దీన్ని మనము మాడిఫై చేసుకుంటే 8ను 2³ అని రాసుకోవచ్చు, 27ను 3³ అని రాసుకోవచ్చు. ఓకే, సో దీన్ని ఇంకా సింప్లిఫై చేస్తే లాగ్ 2/3, ఇక్కడ 2/3 రెండింటికి ఈక్వల్గా
ఘాతాంకాలు ఉన్నాయి కాబట్టి దాన్ని ఒకటే రాసుకోవచ్చు. ఇక్కడ బేస్ అండ్ ఈ విలువ సేమ్గా ఉంటే ఫస్ట్ ఇక్కడ మనకు ఒక సూత్రాన్ని ఇంప్లిమెంట్ కనుక చేస్తే లాగ్ ఎక్స్ పవర్ ఎన్ ఈక్వల్స్ టు ఎన్ లాగ్ ఎక్స్ అనే విషయం మనకు తెలుసు. దాని ప్రకారం ఇది ఏమవుతుంది, ఈ 3 అనేది ముందుకు వస్తుంది. లాగ్ బేస్ 2/3 2/3. సో ఇక్కడ బేస్ ఇది 2 విలువలు సేమ్ ఉంటే దీని విలువ ఎంత మనకు 1 మీన్స్ 3 × 1 = 3. ఇటువంటి క్వశ్చన్స్ వచ్చేటువంటి అవకాశాలు అయితే పుష్కలంగా ఉన్నాయి. సో దీనిపైన ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అయితే వస్తుంది. అదేవిధంగా మనకు దీనిపైన లాంగ్ క్వశ్చన్స్ అయితే చాలానే ఉన్నాయి. వాటిపైన క్వశ్చన్స్ వచ్చేటువంటి అవకాశాలు కొద్దిగా తక్కువనే, కానీ ఇటువంటి వాటిపైన అయితే క్వశ్చన్స్ విస్తరించమని చెప్పేసి అయితే రావచ్చు. సో మొత్తానికైతే ఇది ఫస్ట్ టాపిక్కి సంబంధించినటువంటి షార్ట్ ఇన్ఫర్మేషన్ అండి. సో నెక్స్ట్ మనము సెట్స్ గురించి నేను రేపు వివరిస్తాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ ముందు మరిన్ని వీడియోల కొరకు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో.